హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ కైవసం చేసుకుంది సార్. అక్కడ చూస్తూ ఉన్నాం ఎలక్షన్స్ రిజల్ట్స్ లో బీజేపీ దాదాపు 40కి పైగా ఓట్ల అంటే సీట్ల మెజారిటీ అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆ ఓటమి దిశగా పయనిస్తుంది సార్. అసలు మన ఢిల్లీలో ఏం జరిగింది, బీజేపీ విజయానికి గల కారణాలు ఏంటి, ఆ ఓటమి గల కారణాలు ఏంటి, మరి ఫలితాలపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? కేజ్రీవాల్ కూడా ఓటమి దిశగా వెళ్ళిపోయాడు అనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. అంటే ప్రధానమైనటువంటి చర్చ ఎక్కడ జరుగుతుందంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది వర్కౌట్ అయింది బీజేపీకి అనేది ఒక మాట వినిపిస్తోంది. రెండోది, ఈ అభిప్రాయానికి బలం చేకూర్చిన వాడు కూడా కేజ్రీవాలే అనేది ఒక అభిప్రాయం. కేజ్రీవాల్ ఏమన్నాడంటే, నేను ఏ పని చేయాలన్నా కేంద్రం అడ్డుకుంటోంది, నన్ను కట్టడి చేస్తోంది, కంట్రోల్లో పెడుతోంది, అసలు చిన్న అంటే ఒక లోకల్ అధికారిని ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా నాకు అవకాశం లేకుండా చేస్తున్నారు, నా చేతులు కాళ్ళు కట్టేసి నేను ఏదైతే మీకు సేవ చేయాలనుకున్నానో అది చేయనివ్వకుండా చేస్తున్నారు అని ఆయన ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి అన్ని ఉపన్యాసాల్లోనూ దీన్ని ప్రధానాంశంగా మాట్లాడాడు. వాళ్ళు చేస్తున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి ప్రచారానికి ఈయన నన్ను కట్టడి చేస్తున్నారు అనే ప్రచారం జోడై ఓటర్స్లో ఎందుకు ఇతన్ని ఎన్నుకుని మనం ఇబ్బంది పడటం, వాళ్ళు చెప్పినట్టుగా డబుల్ ఇంజిన్ సర్కార్కి వెళ్ళిపోతే మనకి కొన్ని పనులు అవుతాయి కదా అనేది, ముఖ్యంగా యమునా నది ప్రక్షాళనలు, అలాగే మంచినీటి సమస్య, ఇలాంటివి కొన్ని కీలకమైన గొడవలు ఉన్నాయి అక్కడ. సో ఇవన్నీ కూడా వాళ్ళకి నాయకత్వం అప్పచెప్తాయి, వాళ్ళకి అధికారం అప్పచెప్తాయి, డెఫినెట్గా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనే మూడ్లో ఓటర్ టర్న్ అయ్యాడు అనేది. అంటే బీజేపీ చేసిన ప్రచారానికి ఆమ్ ఆద్మీ కూడా తోడ్పడింది అనే అభిప్రాయం కూడా ఇప్పుడు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇది ఓటమికి కారణమా? దీనికంటే ముందే ఇది అసలు డిజైన్డ్ గెలుపు అనేటువంటిది నా అభిప్రాయం. డిజైన్డ్ గెలుపు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఢిల్లీ మనం కైవసం చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ప్రోగ్రామ్ సార్ట్అవుట్ చేయటంతో పాటు ఏ ఏరియాలో ఏ ఓటర్స్ అధికంగా ఉన్నారు అనేది కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసి అక్కడ ఆ ఓటర్స్ని తమ వైపుకి డైవర్ట్ చేయడానికి ఏం చేయాలో ఆ కసరత్తులన్నీ చేశారు. ఈ ఎలక్షనీరింగ్ అనేది బాగా వర్కౌట్ అయింది బీజేపీకి. దాంతోపాటు కేజ్రీవాల్ అరెస్టు ఉపయోగపడుతుందేమో, సింపతి ఓటు గెయిన్ అవుతుందేమో అని అనుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేస్తే అది ఫలితం కనిపించింది. ఇక్కడ ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కేజ్రీవాల్, అంటే అన్ని అరెస్టులు ఉపయోగపడవు. అరెస్ట్ అయ్యాను కాబట్టి తిరిగి గెలుస్తాను అనేది భ్రమ. ఈయన ప్రభుత్వంలో ఉన్నాడు, ఈయన మీద ఆల్రెడీ వ్యతిరేక ఓటు పోగుబడి ఉంది. ఆ పోగుబడినటువంటి ఓటు ఈ సింపతితో పక్కకు జరుగుతుంది అనుకున్నారు వాళ్ళు, ఆప్ వాళ్ళు. అది జరగలేదు. అది జరగకపోవడానికి కారణం ఏంటంటే, ఏ అవినీతికి వ్యతిరేకంగా అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడిందో అదే అవినీతి మరక అంటించి దాన్ని జైలుకు పంపించడం జరిగింది. ఇది చాలా సక్సెస్ఫుల్గా స్కీమ్ చేశారు బీజేపీ వాళ్ళు. ఈ స్కీమింగ్లో భాగంగా వాళ్ళకి ఈ అరెస్టు తాలూకా సింపతి దక్కలేదు. దక్కకపోవడం పైగా ఇద్దరి మీద, ఇప్పుడు కేజ్రీవాల్ ఒకడే కాదు, కేజ్రీవాల్ తర్వాత ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి వాళ్ళు కూడా దెబ్బతిన్నారు ఈ ఎన్నికల్లో. ఇది ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం. ఇందులో యాంత్రిక తాంత్రికత రెండింటినీ ఉపయోగించారు. కేవలం తాంత్రికత మాత్రమే కాదు, విస్పరింగ్ క్యాంపెయిన్ చాలా బలంగా చేసింది బీజేపీ. విస్పరింగ్ క్యాంపెయిన్ అంటే గుసగుసల ప్రచారం, ప్రతి చెవిన ప్రతి మెదడులోకి ఆమ్ ఆద్మీ పార్టీ బయటకి చెప్తోంది వేరు, లోపల చేస్తోంది వేరు, వాళ్ళ అవినీతి పరులు అనే విషయాన్ని బాగా ఇంజెక్ట్ చేయగలిగింది. దాంతోపాటు మీ రోజువారీ సమస్యల పరిష్కారానికి డబుల్ ఇంజన్ సర్కార్ అయితే మాత్రమే పరిష్కారాలు దొరుకుతాయి తప్ప మీరు ఇక్కడొక ప్రభుత్వాన్ని అక్కడొక ప్రభుత్వాన్ని ఉంటే కుదరదు. అంటే వీళ్ళ నినాదం ఒకటి ఉంది ఆల్రెడీ, ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదం. మరి దాని కొనసాగింపు భాగంగా ఒకే దేశం ఒకే పార్టీ అనే వైపుగా కూడా లాక్కెళ్ళిపోతున్నారు. ఈ లాక్కెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చాలా చోట్ల చాలా బలంగా చేస్తోంది భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల కంటే కొంచెం ఓటు పెరిగింది, కానీ
ఓట్ పర్సంటేజ్ పెరిగింది కానీ వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఖాతా ఓపెన్ చేయలేదు. గెలిచే అవకాశాలు పెద్దగా కనిపించట్లేదు. మాక్సిమం 1-2. నిజానికి వాళ్ళు ఢిల్లీని పరిపాలించినటువంటి పార్టీ అది. షీలా దీక్షిత్ గారు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి ప్రాంతంలో వీళ్ళు కనీసం ఒక సీటు కూడా గెలుచుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇది నిజంగా కాంగ్రెస్ వైఫల్యమా లేకపోతే ఈ డిజైన్లో భాగంగా కాంగ్రెస్ని పక్కకు తొక్కారా అనేది ఒకటి చూడాలి. కేజ్రీవాల్ కొంతవరకు తన ప్రాభవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతానికైతే 22 దాటారు. 22 దాటారు. మొత్తం 70లో 39 వస్తే సరిపోతుంది. 36 వచ్చినా చాలు. బీజేపీ ఆల్రెడీ 40 దాటేసింది. సో వాళ్ళు దాదాపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అర్హమైనటువంటి మెజారిటీ అయితే సాధించేశారు. కేజ్రీవాల్ కష్టం. అంటే దాదాపు ఇంకా సగం గెలవాలి. అన్ని సీట్లు లేవు అక్కడ. కాబట్టి కేజ్రీవాల్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఇప్పటికి లేదు. అయిపోయింది. దీని నుంచి ఢిల్లీ ఎలక్షన్ తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీని చంపేస్తుంది బీజేపీ అనే ప్రచారం ఒకటి జరుగుతోంది. చాలా ఛానల్స్లో చాలా మంది విశ్లేషకులు అది మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని చేయొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీని అలా ఉంచి కంట్రోల్లో ఉంచుకుని అది దాన్ని రాజకీయ క్రీడలో ఎక్కడ అవసరమో అక్కడ వాడుతూ ప్రధాన ప్రత్యర్థిని పూర్తి స్థాయిలో పక్కకి గెంటేయటానికి, ఆటలో నుంచి కాంగ్రెస్ పార్టీని పక్కకి గెంటడానికి అవసరమైనటువంటి శక్తులన్నింటినీ తన వెనక తన కంట్రోల్లో పెట్టుకునేటువంటి ఒక రాజకీయ క్రీడ ఆడుతోంది బీజేపీ. అందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీని తన కంట్రోల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం మొదలవుతుంది. ఇది ముందు నుంచి అనుకుంటున్నది. ఢిల్లీ ఎన్నికలని ఆషామాషిగా తీసుకోదు కేంద్ర ప్రభుత్వం. చాలా కాన్షియస్గా సీరియస్గా ఉన్నారు. పర్టికులర్గా ముస్లిం ఓటర్లు పాపులేషన్ బాగా ఉన్నటువంటి నియోజకవర్గాలు 6-7 ఉన్నాయి అక్కడ. ఈ నియోజకవర్గాల్లో అంటే మెజారిటీ ముస్లిం ఓటర్సే. ఆ ఏరియాలో కూడా వీళ్ళకి అద్భుతమైన సపోర్ట్ దొరికింది భారతీయ జనతా పార్టీ. అంటే మైనారిటీలను కూడా కంట్రోల్లోకి తీసుకోగలిగారు. ఆ కంట్రోల్లోకి తీసుకురాగలగటానికి వాళ్ళు రకరకాల శక్తుల్ని వాడారు. అందులో అనేక ముస్లిం గ్రూపులని ఆల్రెడీ వీళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. గతంలో ఎంఐఎంని కూడా వాళ్ళు గైడ్ చేసి అవసరమైన చోట కాంగ్రెస్ని దెబ్బ కొట్టడానికి ఎంఐఎంని వాడినటువంటి సందర్భాలు కూడా మనకు తెలుసు. కర్ణాటక ఎన్నికల దగ్గర నుంచి మొదలు పెడితే చాలా ఎన్నికల్లో ఈ క్రీడ ఆడారు. ఇలా ముస్లిం సామాజిక వర్గాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడానికి అవసరమైన శక్తుల్ని మోహరించి అక్కడ కూడా వాళ్ళు విజయ పతాకాన్ని ఎగరవేయగలిగారు. ఇది మాత్రమే కాకుండా జనరల్గా న్యూట్రల్ ఓట్స్ని తన వైపు తిప్పుకోగలిగింది బీజేపీ. తటస్థ ఓటర్లను కూడా తన వైపుకు తిప్పుకోవడానికి ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి నినాదం ఉపయోగపడింది. ఇలా వాళ్ళు యాంత్రికత తాంత్రికత వాడి ఢిల్లీ ఎన్నికల్లో ఫైనల్గా ఒక జెండా అయితే ఎగరేయగలిగారు. ఇది ఇక్కడితో ఆగదు. ఇది అంతం కాదు, ఇది ఆరంభంలాగా దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలని నెమ్మదిగా కంట్రోల్లో తీసుకుని ప్రధాన ప్రత్యర్థిని ఆటలో నుంచి ఎలిమినేట్ చేసేదాకా ఈ క్రీడ నడుస్తుంది. ఈ క్రీడ ముగింపు ఏమిటంటే జమిలీ ఎన్నికలు అనే పేరుతో మొత్తం దేశమంతా కూడా కాషాయ జెండా ఎగరేయటం అనే దిశగా నడుస్తుంది. అంటే కంట్రోల్డ్ బై బీజేపీ అనటంలో ప్రతి చోట కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీ కనుసన్నల్లో రేపు గెలుపు సాధించవచ్చు. ఏపీ పరిస్థితి చూస్తున్నాం మనం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 ప్రాంతీయ పార్టీలు కంట్రోల్డ్ బై బీజేపీ. అది జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ తోక జాడిస్తుందో, తోక జాడించేటువంటి లక్షణం ఆ పార్టీకి ఉంది. దానికి కొంత సొంత బేస్ ఉంది కాబట్టి దాన్ని ఇంకొంచెం ఎక్కువ కాన్షియస్నెస్తో కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇలా చాలా చోట్ల జరుగుతోంది అదే. ఎక్కడ ఏ పార్టీని ఏ కౌంటర్ని మూసేయమని చెప్పరో వాళ్ళు కంట్రోల్లోకి తీసుకుంటారు తప్ప. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తేల్చుకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చింది. ఈ అవినీతి మరక అంటించటంలోనూ దాన్ని మిడిల్ క్లాస్లోకి విస్తృతంగా తీసుకెళ్ళగలగటంలోనూ వాళ్ళకి రకరకాల శక్తులు తోడ్పడ్డాయి. అన్నా హజారేతో సహా. అన్నా హజారే మాట్లాడిన మాటల ప్రభావం కూడా ఓటర్ మీద కనిపించింది. అంటే ఆ పాదులో నుంచి మొలకెత్తిన మొక్క ఇది. ఈ మొక్క మీద ఆయన క్రిటిసిజం పెట్టడం అనేది కూడా దాని ప్రభావం చూపించింది ఓటర్.
ప్రధానంగా స్థానిక సమస్యలు, కాలుష్యానికి సంబంధించిన గొడవలు చాలా ఉన్నాయి అక్కడ. ఇవన్నీ కలిసి రెండవది నోయిడా లాంటి ప్రాంతాలు, వీటికి ఇక్కడ పారిశ్రామిక కేంద్రాలు, పారిశ్రామిక ప్రాంతాలలో సరైనటువంటి పరిపాలన లేదు అనే అభిప్రాయం కూడా బలంగా ఆప్కి దెబ్బకొట్టినటువంటి పరిస్థితి. కాకపోతే కింది స్థాయి ఓటర్లు అంటే కార్మికులు, అలాగే స్లమ్స్లో ఓటర్లు కొంత మేరకు ఆప్కి ఓటేశారు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో అక్కడి నుంచి ఓట్లు రాకపోవటం కనిపిస్తోంది విజిబుల్గానే. అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కడెక్కడైతే బలం ఉందో ఆ బలం ఉన్న ప్రతి చోట కూడా వీళ్ళు బలంగా మోహరించి కనిపించని ప్రచారం చాలా చేశారు. అంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది చాలా బలంగా చేయగలిగింది బీజేపీ ఆమ్ ఆద్మీతో పోలిస్తే. ఆమ్ ఆద్మీని రకరకాల కష్టాల్లో ఉంచి ఆ పార్టీ ఒక రకమైనటువంటి డిఫెన్స్లోకి వెళ్ళిపోయి ఆడాల్సినటువంటి పరిస్థితి కల్పించడం ద్వారా వీళ్ళు ప్రచారం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేసుకున్నారు. ముందే క్రియేట్ చేసుకొని ఆ ఫలితం ఇప్పుడు చూస్తున్నారు. ఎన్నికల కంటే ముందే ఈ పరిస్థితులన్నీ కనిపించినాయి ఢిల్లీలో. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటు తిరిగి ఎటు వెళ్ళినా కానీ జెండా కాషాయం ఎగరేసే ఛాన్సెస్ ఉన్నాయి ఢిల్లీ పీఠం మీద అనేది బలంగా కనిపించింది. కానీ సర్వేలు ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా సర్వేలు వచ్చినాయి. కారణం ఏంటంటే ఓపెన్గా అవుట్ స్పోకెన్ ఓటర్లు చాలామంది ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలత ప్రదర్శించారు. నిజంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక మేరకు అంటే కొద్దిపాటి తేడాతోనే అధికారం కోల్పోయే పరిస్థితి ఉంది అని అనిపించింది ఒక దశలో. కానీ ఇక్కడ ఈ తాంత్రికతతో పాటు యాంత్రికత కూడా జోడించింది బీజేపీ. అది ఈ రోజున బయటకు రావడం లేదు, కానీ నెమ్మదిగా అది కూడా 2-3 రోజుల్లో ఓపెన్ అవుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో వీళ్ళు యాంత్రికత కూడా వినియోగించడం ద్వారా, యాంత్రికత అంటే ఈవీఎం మేనేజ్మెంట్ అనే ప్రోగ్రాం కూడా ఉంది దీనిలో. అందువల్లనే వీళ్ళకి ఇంత స్పష్టంగా అంటే దాటి సగానికి పైన మెజారిటీ సాధించేయటం, ఆమ్ ఆద్మీ పార్టీని 25 సీట్ల లోపే కుదించేయటం, ఈ ప్రోగ్రాం అంతా సాధ్యమైంది. ఇక్కడ ఈ యాంత్రికత లేకపోతే వాళ్ళు ఇంకొంచెం బలంగానే రైజ్ అయ్యి ఉండేవాళ్ళు. అంటే సర్వేలన్నీ పూర్తి స్థాయిలో తప్పు అని అనలేము. సర్వేల్లో డెఫినెట్గా కొంత వాస్తవం ఉంది. మెజారిటీ సర్వేలు ఆమ్ ఆద్మీ పార్టీ వైపే వెళ్ళినాయి, కానీ ఫలితం తేడా వచ్చింది. అక్కడ కూడా జరిగింది అదే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగింది అదే. ఇప్పుడు ఇంకో విచిత్రం ఏంటంటే చాలా మంది మాట్లాడుతున్నారు ఈ రోజున ఢిల్లీ గెలుపు సందర్భంగా కేసీఆర్ ఉంటే ప్రయోజనమా, బీజేపీకి కాంగ్రెస్ ఉంటే ప్రయోజనమా, కానీ ఇక్కడ అలా జరగలేదు కదా అన్న పద్ధతిలో కూడా మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఫ్రాంచైజీ మోడల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ రేవంత్ రెడ్డి ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాల ప్రకారం కథ నడుస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాల్లో ఆయన కేంద్రంతో వైరంతో వెళ్ళకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకోవడం వెనకాల బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. బీజేపీ కంట్రోల్లో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంగా మాత్రమే తెలంగాణ ప్రభుత్వాన్ని చూడాలి. కేసీఆర్ ఉంటే వాళ్ళు ఏ ప్రయోజనాన్ని సాధించి ఉండేవాళ్ళని చెప్పుకుంటున్నారు. అంటే నాగేశ్వర్ లాంటి విశ్లేషకుడు కూడా ఈ మాట మాట్లాడేశాడు. కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అదే ఫలితాన్ని పొందుతున్నారు. కాబట్టి ఇలా టోటల్గా దేశాన్ని తమ కంట్రోల్లో తీసుకోవటం అనే క్రీడలో భాగంగానే ఢిల్లీ ఎన్నికలను చూడాలి. ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరటం అనేది అది ముందు నుంచి అనుకుంటున్నదే. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు కంట్రోల్లో తీసుకుంటారు ఢిల్లీని అని. అయిపోయింది, ఢిల్లీ క్లోజు. ఇక జమిలీ ఎన్నికల్లో టోటల్ సరెండర్ చేసుకుంటుంది దేశాన్ని. కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ఎలిమినేట్ చేయటం అనే దానికి ఇండికేషన్ ఇది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని మార్చుకుని ప్రతి చోట కూడా ఆ ప్రాంతాన్ని అర్థం చేసుకుని ఎటువంటి ఎత్తుగడలతో వెళ్ళాలి అనేది డిజైన్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కూటమి గెలుపుకి ఎంత సహకారాన్ని అందించిందో మనం చూసాం. తన ఓట్ బ్యాంకును కోల్పోయేంతగా సహకరించింది. ఇప్పటికీ అలాగే వ్యవహరిస్తోంది. కనిపించని మిత్రపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని సమర్థించటం అనే ఒక చారిత్రక విషాదం కనిపిస్తోంది అక్కడ అమరావతిలో. ఇలా దేన్నైనా కంట్రోల్లో తీసుకుంటారు. కాబట్టి దీని నుంచి తన పార్టీని ఎలా కాపాడుకోవాలన్న ప్రోగ్రాం నిజంగా ఉంటే
ఉంటే ఆ ప్రోగ్రామ్ని అమలు చేయాలి, లేదంటే కనుక రాహుల్ గాంధీ కూడా చేతులు ఎత్తేసి నిలబడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.